హస్బెండ్ ఎక్స్ట్రోవర్ట్, హ్మ్. అంటే ఊరంతా చక్కబెట్టుకుని వస్తాడు. హ్మ్. వైఫ్ ఇంట్రోవర్ట్. ఓకే. దానివల్ల కూడా యాజ్ యూజువల్ ఇక్కడ మీకు అర్థమైందిగా, ఈ కేసు రివర్స్ చేసుకోవడమే. అంతే సార్. సో విషయం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్. ఇంకా థర్డ్ విషయానికి వచ్చినట్లయితే ఎమోషనల్ కోషంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. ఓకే. అంటే భావోద్వేగాలు. హ్మ్. ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా తిను చాలా ఫిట్గా ఉంటాడు, ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటాడు, కానీ వైఫ్కి ఎమోషన్స్ వీక్. అంటే ఫ్లక్చువేషన్. హ్మ్. నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు, అంటే బిఫోర్ మ్యారేజ్ నన్ను ఒకలా ఉన్నావు, హ్మ్. ఆఫ్టర్ మ్యారేజ్ నన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఓకే. అంటే తిను ఏంటంటే కంపేర్ చేసుకుంటూ మధ్యలో ఎలా ఉంటుందంటే పైగా ఇన్నేళ్ళు ఒక సర్కిల్‌లో, ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లో పెరిగొచ్చిన అమ్మాయి మైండ్ సెట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, పెళ్ళైన వెంటనే కూడా మారాలి అంటే తనకు కూడా కొంచెం టైం పడుతుంది. సో, దానివల్ల కూడా క్లాషెస్ రావచ్చని అనుకుంటున్నాను. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే అది ఒక కారణం. అంటే కారణాలు చెప్పాలంటే మేడం వందల వేలు లక్షల్లో ఉంటాయి కారణాలు. ఏదైనా సరే నీకు ఇది ఎందుకు నచ్చలేదనంటే ఖచ్చితంగా దానికి ఒక కారణం ఉంటుంది. తన ఆస్పెక్ట్లోకి వెళ్తే అంటే మనం వి నీడ్ టు వేర్ దేర్ షూ. అంటే వాళ్ళ పర్సెప్షన్లోకి వెళ్ళి ఎంపథెటిక్ అప్రోచ్లో మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ మనకు అర్థమవుతారు.